నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు ఎన్ఆర్ఐ యశస్విన్ బొడ్డులూరి. సో ఎవరు యశస్విన్ బొడ్డులూరి అని నేను చెప్పే కంటే ఒకసారి తమ్నైల్లో మీరు ఆయన చూశారు కాబట్టి ఏ రకంగా ఆయన సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే డిఫరెంట్ మీడియాస్ ద్వారా అమెరికాలో ఉన్న పరిస్థితుల్ని కానీ అదేవిధంగా మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ రకమైన పరిస్థితి ఉంది అంటే ఎందుకు మారాలి గవర్నమెంట్ అనేది, అక్కడ మారాలి అనే విషయం మీద మొత్తం చాలా నియోజకవర్గాల్లో ఆయన తిరిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఒక్కసారి వైబ్రెంట్ టీవీకి వస్తానంటే నేను మాట్లాడతానన్నాను. మాట్లాడదాం ఒకసారి. యశ్ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఎట్లా ఎందుకు వచ్చారు అసలు ఇండియా? జస్ట్ చిన్న పర్సనల్ పని మీద వచ్చాను. రానిచ్చారా మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఉగ్రవాది పరిపాలన లేదు కదా, మంచి పరిపాలన ఉంది, మంచి నాయకులు ఉన్నారు. సో మంచి నాయకులు ఏమి ఇట్లాంటి పిచ్చేషాలు లేరు కాబట్టి అప్పుడంటే ఉగ్రవాది పరిపాలన ఉంది కాబట్టి ఆ ఉగ్రవాది పరిపాలనలో మాలాంటి వాళ్ళు గొంతెత్తలేకపోయారు, వాస్తవాలు చెప్తే వాళ్ళు అంగీకరించలేకపోయారు, డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని ఉగ్రవాది అన్నారు మీరు. రాజకీయ ఉగ్రవాది ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాది. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఇండియన్ పాలిటిక్స్లో పెద్ద జోకర్. ఉగ్రవాది అన్నారు, మళ్ళీ జోకర్ అంటున్నారు. అంటే హీఈస్ ఏ పొలిటికల్ టెర్రరిస్ట్. హీఈస్ ఏ పొలిటికల్ టెర్రరిస్ట్, బట్ ఆన్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ పొలిటికల్ జోకర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. వెరీ క్లియర్. అంత కోపం ఏంటి? కోపం ఏం లేదు, ఆయన అంటే నాకు ఇష్టం చాలా చాలా వర్డ్స్ చాలా మంది దగ్గర కూడా నేను విన్నాను, ఇలాగే చాలా మంది చెప్పారు. RRR గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇట్లాగే, ఎందుకు సార్ అంత కోపపడుతుంటారు ఆయన మీద, ఎప్పుడు చాలా ఫైర్ అవుతుంటారు మీరు అంటే, నాకు ఆయనతో ఏం లేదు, చాలా ఇష్టంగా చూస్తాను నేను ఆయన్ని అని అన్నారు. చాలామంది ఇష్టం అని అంటారు, మరి ఎందుకునో ఆయన అంటే రైవలరీ బాగా మెయింటైన్ చేస్తుంటారు ఏంటి? అదే మాకు ఆయన అంటే ఇష్టం, ఆయనకి మేమంటే ఇష్టం లేదు. ఓహో, మీరు అది గ్రహించాలి. అది కరెక్టే. అందుకని ఆయన మా మీద కేసులు పెడతా ఉంటాడు, మేము ఆయన ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. అందుకని అడిగే మీరు ఎట్లా రాగలిగారని అసలు. ఇప్పుడేం లేదు, లుకౌట్ నోటీస్ క్వాష్ చేశారు. అప్పుడు పెట్టిన లుకౌట్ నోటీస్ మీద ఛాలెంజ్ చేశాను కోర్టులో. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వాళ్ళ డీజీ గారిని పిలిచింది కోర్టు. ఎందుకు కేసులు వేశారు మీ మీద? 13 ఉన్నాయండి ప్రస్తుతానికి. అవును, మరి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే కేసు లేకుండా ఉంటారు, ఏ గవర్నమెంట్ అయినా వేస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు మేమేం మాట్లాడలేదండి. జగన్మోహన్ రెడ్డి నా మీద పెట్టిన కేసుల్లో ఏ కేసులో కూడా నేను పలానా ఇది మాట్లాడాను పెట్టలా, నేను మాట్లాడిన దాని మీద దేని మీద పెట్టలా, ఏదో తూచాతాయిగా ముఖ్యమంత్రిని తిట్టాడని పెట్టేశాడు అంతే. ముఖ్యమంత్రిని ఏం తిట్టాడు అనేది ప్రూఫ్ లేవు అక్కడ, ఆ కేసులు ఏవి నిలబడవు. కాకపోతే అధికార దుర్వినియోగం చేస్తూ అధికార మదంతో పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము, ప్రశ్నించిన వాళ్ళని దొంగ కేసులు పెట్టడము, ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళల్లో పెట్టడము, ఇష్టం వచ్చినట్టు గత 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చూస్తే ఒక తుగ్లక్ పరిపాలన, ఒక ఉగ్రవాది పరిపాలన గుర్తొస్తుంది. నేను పదే ఒక మాట అంటూ ఉంటా, 1000 మంది ఉగ్రవాదులు ఎంత భయంకరమో ఒక జగన్మోహన్ రెడ్డి అంత భయంకరము అని అంట. ఎందుకంటే 1000 మంది ఉగ్రవాదులు ఒక దేశాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయగలుగుతారు, లేదా ప్రపంచానికి ఎంత డేంజరసో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో సమూలంగా సర్వనాశనం చేసి పడేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాకుండా చేసి పడేశాడు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి గ్రహించి మొన్న 11 సీట్లకు పరిమితం చేసి చిత్తుగా ఓడిస్తే, అయినా కూడా ఇప్పటికీ కూడా నేను మళ్ళీ మాట రిపీట్ చేస్తున్నా, సిగ్గు లేకుండా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని రావద్దు అని చెప్పి రాష్ట్రం మీద అభాండాలు వేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు రావణ కాష్టంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా చూడాలి, దాన్ని ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నిన్న కూడా ఒక వీడియో చూశారు, పెద్దిరెడ్డి గారి విషయంలో మీరు పంపించిన వీడియో ఒకటి ఉంది, చాలా హార్ష్గా మాట్లాడారు ఆ విషయంలో కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గురించి కూడా పెద్ద వీడియో ఒకటి. సో ఏ రకంగా ఆయన అరాచకాలు కొనసాగినాయని చెప్పి పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఇది జస్ట్ ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి చెప్తున్నాను. అంటే నరాన జీర్ణించుకుపోయి
వ్యతిరేకత జీర్ణించుకుపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రాష్ట్రం మీద ప్రేమ, రైట్, గుడ్. రాష్ట్రంలో పుట్టాను, నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే కనీసం నా వంతు ప్రయత్నంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి నాకేం ఆస్తి తగాదాలు లేవు, లేదా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో నాకు బాటాలు ఏం లేవు, ఏవీ లేవు. కాకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు, ఎగ్జాంపుల్ మాచర్ల నియోజకవర్గం నుంచి నా స్టార్ట్ అయిందండి నా ఫైట్. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక రాజకీయ ఉగ్రవాది ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో అమ్మాయిలని బలవంతంగా ప్రాస్టిట్యూషన్కి పంపిస్తున్నాడు అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ, ఓకే, ఆ నియోజకవర్గం ప్రతిపక్ష నేత. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి ఆ విషయం తీసుకెళ్తే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు లోకల్ పోలీస్తో మాట్లాడితే లోకల్ పోలీస్ వాళ్ళకి నో రెస్పాన్స్ అప్పట్లో. అయితే ఏదో కాన్వర్జేషన్లో 2 రోజుల తర్వాత నేను బ్రహ్మానంద నాకు ఫోన్ చేశా, అన్న చిన్న పని ఉంది ఉంది. ఆ మాటల మొదలు నాకు తెలిసింది ఏమని, ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ పంపిస్తున్నాడు అని. నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఒక 5 నిమిషాల వీడియో ద్వారా కేసు బయటపెట్టాం. వాస్తవాలేనా అవన్నీ? 100% వాస్తవాలు. బయటపెట్టిన తర్వాత మరి అప్పుడే కేసు నమోదై ఉండాలి కదా అప్పుడు ఆయన మీద. ఎవరి మీద? పిన్నెల గారి మీద. ఇట్లాంటి వ్యవహారాలు ఉగ్రవాది ప్రభుత్వంలో ఉగ్రవాదుల మీద కేసులు పడతాయండి? మీరు భలే మాట్లాడుతున్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు మీద అడ్డంగా నరికేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. నరికేయబడ్డ, చావుకు గురైన, చచ్చిపోయిన వాళ్ళ కొడుకు మీద కేసులు పెట్టారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వంలో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? రైట్, ఓకే. నేను ఆ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చిన తర్వాత లోకల్ న్యూస్ ఛానల్స్, స్టేట్ లెవెల్ న్యూస్ ఛానల్స్ పిక్ చేసుకున్నాయి ఆ న్యూస్ని. వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు. ఆ కోపంతో పిన్నెల రామకృష్ణారెడ్డి మా ఊర్లో మా ఇంటి మీద ప్రహారీ గోడలు పగలగొట్టేసి, ఏ ఊరి మీద? తెనాలి, పగలగొట్టేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి, నేను అక్కడి నుంచి మా మమ్మీని తీసుకొచ్చి మళ్ళీ మా తమ్ముడి దగ్గర పెడితే ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడి ఇంటి మీద దాడి చేసి, మా తమ్ముడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి, మా తమ్ముడి మీద దాడి చేసే ప్రయత్నం చేసి, మా మమ్మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఇన్ని అరాచకాలు చేశాడు. ఆఖరి తెలంగాణలో అప్పుడు కేసు పెడదామన్నా సరే కేసీఆర్ అప్పుడు పవర్లో ఉన్నాడు, కనీసం కేసు కూడా తీసుకోవాలా. నేను మళ్ళీ ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అక్కడ ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల కేసు ఫస్ట్ నా మీద పడింది. పిన్నెల గారికి మీకు మధ్యలో జరిగింది అది. దాంట్లో జగన్ గారు లేరుగా? జగన్ ప్రభుత్వమే కదా. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన గేమ్ ఈవెన్చువల్గా ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఒక్కొక్కటి చూస్తుంటే దీనికి అన్నిటికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత అరాచకాలు జరుగుతున్నాయని మేము చెప్తున్నా ఎక్కడా కూడా అరాచకాలు ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెయ్యకపోగా మేము వాస్తవాలు బయట తీసుకొస్తుంటే మా మీద దొంగ కేసులు పెడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ పోతున్నాము? సరే ఓకే, నువ్వు గొడవ స్టార్ట్ చేసావు, దీనికి ముగించాలి కదా ఎక్కడో దగ్గర. సరే నేను దాన్ని ఫైట్ చేస్తా, సిద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి సిద్ధం అని ఎప్పుడు అన్నాడు? ఎలక్షన్ ముందు అన్నాడు. నేను సిద్ధమని 2019లో ఫస్ట్ నా మీద కేసు పెట్టినప్పుడు నేను సిద్ధం రా అని చెప్పా జగన్ రెడ్డికి. ఓకే. ఆ రోజే చెప్పా నేను. జగన్ రెడ్డి నా సిద్ధాన్ని కాపీ చేసుకొని జగన్ రెడ్డి సిద్ధం అనుకున్నాడు అని నేను అనుకుంటున్నా. ఓకే, అది. సో అక్కడ మొదలైంది. అవును, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది. వ్యతిరేకత కాదు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలు చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మీద నాకేం వ్యతిరేకత లేదు. జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేసినా నేను 100 సార్లు చెప్పేవాడిని జగన్ రెడ్డి ఇది మంచి పని చేశాడు అని. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని చేయలేదు, ఒక్కటంటే ఒక మంచి పని చేయలేదు. మరి ఆ పథకాలే కొనసాగిస్తున్నారుగా. ఏ పథకాలు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు. పథకం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు కాదు అంటున్నారు ఇప్పుడు. అది కాదా? మళ్ళీ చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పథకాలు ఇవ్వాలా. ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు, అంతమించి ఏం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్కి పెయింట్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు గారు 2014లో తెచ్చిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, కనీసం ఒకడికి ఉపాధి కల్పించకుండా, ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేసి అప్పు చేసి ప్రజలకి పంచే ప్రయత్నం చేశారు. ఏ ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు? వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆయన చెప్పిన పథకాలు అందేలా చేసుకున్నాడు. అందుకనే ఎలక్షన్ టైంలో మా ఎన్ఆర్ఐ టార్గెట్లు ఏంటంటే, మా ఎన్ఆర్ఐలు అందరూ కూడా వైసీపీ ఓటర్లనే టార్గెట్గా మేము పనిచేసాం. ఓకే, వైసీపీ ఓటర్లు ఎక్కడైతే బలంగా ఉన్నారో, ఎక్కడైతే వైసీపీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోనే ఎన్ఆర్ఐలు పర్యటించారు. ఆ నియోజకవర్గ ప్రాంత ప్రజలకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ రకంగా మోసం చేశాడో చెప్పే ప్రయత్నం చేశాం. జగన్మోహన్ రెడ్డి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నిస్సిగ్గుగా 1.5 కోట్ల రూపాయలు పంచాను అని చెప్పుకుంటున్నాడు. రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టాడా? రోడ్డు మీద గుంతలు మట్టేశాడా? ఏం చేశాడు? ఏమీ చేయకుండా 8.5 లక్షల కోట్ల రూపాయలు మింగేసి ప్రజలను దొబ్బేసి ఈ 1.5 కోట్ల రూపాయలు కూడా వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులకు డబ్బులు ఇచ్చుకుంటూ దానిలో మళ్ళీ ఆ కుటుంబానికి 50,000 60,000 ఇచ్చేసి సంవత్సరానికి వాళ్ళ దగ్గర 3 లక్షలు కొట్టేశాడు. అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మేము వైసీపీకి ఓటర్లకు చూపించే ప్రయత్నం చేసాం. గ్రామ స్థాయిలోకి వెళ్ళి అమ్మా ఆ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు నేను నీకు ఇంత ఇచ్చా అని చెప్పాడు కదా, అదే పేపర్ పట్టుకొని జగన్ రెడ్డి ఇంత ఇచ్చాడు వాస్తవమే, మరి నువ్వు ఎంత ఇచ్చావమ్మా జగన్ రెడ్డికి అని అడిగితే, అవును సార్ ఇప్పుడు నాకు జగన్ రెడ్డి ఇంకా 2 లక్షలు ఇవ్వాలి సార్ నాకు అంటారు. మరి ఇప్పుడు ఓటేస్తావా తల్లి అని అడుగుతా, అమ్మో ఈ దొంగకు మాత్రం ఓటేయండి సార్ అంటారు. ఆ సిచ్యువేషన్ తీసుకెళ్ళాం మేము. ఎన్ఆర్ఎస్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. మాలాంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగతనాన్ని, అరాచకాన్ని, అవినీతిని, అకృత్యాలని ప్రజల్లో స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశాము. దానిలో ఎన్ఆర్ఎస్ సక్సెస్ అయ్యాము. అంటే మా వల్లనే కాదు, 2,000 మంది దాకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వివిధ జిల్లాల్లో పర్యటించి అందరినీ కూడా జాగృతం చేసే ప్రయత్నం చేశారని చెప్పి విన్నాను. 3 లక్షల మంది ఎన్ఆర్ఐలు డైరెక్ట్గా ఓటేయడానికి వచ్చారు. 5,000 మెంబర్స్ మాలాంటి వాళ్ళు 5,000 మంది, మాలాంటి వాళ్ళు 5,000 మంది నియోజకవర్గాల్లో వివిధ హోదాల్లో పర్యటించాం. పులివెందల్లో కూడా పర్యటించాను నేను. పులివెందల్లో కూడా క్యాంపెయిన్ చేశా. భయమే ఇలా? ఎందుకు భయం అండి? ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? చంపేస్తాడు. వివేకానంద రెడ్డిని చంపేస్తాడు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఎంతోమంది చచ్చిపోతాం, దానిలో మనం కూడా చచ్చిపోతాం, అంతే. అంతమించి ఏముండదు అక్కడ. మనం చచ్చిపోతే భూమి ఆగిపోదు, లేదా ఏమీ జరగదు. ప్రజలకు ఏదో రోజు తెలుస్తుంది. నేను తెలిసింది అనుకున్నా, నేను చావుకి ఏ రోజు భయపడలేదండి. రాజశేఖర రెడ్డి చూసే వాళ్ళకి, ఇప్పుడు నేలాంటి వాడికి ఎవరికైనా చూసే వాళ్ళకి మీ వీడియోలు చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇంత చాలా కసిగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మీద, ఎందుకు అంత అగెనిస్ట్గా వస్తోంది, జగన్మోహన్ రెడ్డి నిజంగా అన్ని తప్పులు చేశాడా అన్న అనుమానం అయితే కలుగుతుంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడా? ఇప్పుడు అది పక్కన పెట్టండి. బట్ ఆ ఇంటెన్షన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, అంటే ఆ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడే తీరు కానీ, ఎదుటి వాళ్ళని ఇదిగో ఇది జరిగింది ఇక్కడ అని చెప్పి వాళ్ళకి వివరించే ప్రయత్నం కానీ, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపారిటివ్లీ విత్. అంటే నేను చెప్పిన దానిలో ఏది అబద్ధం ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను వదిలిపెట్టేవాడే కానే కాదు. ఒక్క అబద్ధం ఉన్నా అది కరెక్టే. నేను ప్రాపర్గా నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చినా నా టీం మొత్తం అది రివ్యూ చేసి, నాకు ఒక టీం ఉంది, ఆ టీం మొత్తం రివ్యూ చేస్తారు, దాని ఫ్యాక్ట్స్ అన్ని తెప్పించుకుంటాం. ఆ ఫ్యాక్ట్స్ అన్ని తెలిసిన తర్వాతనే నేను ఆ డిస్కషన్ గురించి మాట్లాడతా, టాపిక్ గురించి మాట్లాడతా. ఏదో అవలీలుగా జస్ట్ ఇట్లా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి లాగా గుడ్డగాల్సి మొహం మీద వేసి నువ్వు కడుక్కో అనే బ్యాచ్ కాదు మాది. వాస్తవాలతోనే మాట్లాడడం. నా టీం 13 మంది ఉంటారండి. 13 కేసులు పెట్టాడు కాబట్టి 13 మందిని పెట్టుకున్న టీంలో. ఆ నెంబర్ వచ్చిందని. సో ఎడిటర్స్ దగ్గర నుంచి కంటెంట్ రైటర్స్ దగ్గర నుంచి కంటెంట్ గ్యాదరింగ్ వరకు చూసుకొని ఆ డ్యూ డెలిజెన్స్ చేసుకొని ఏ నియోజకవర్గాల్లో ఏం అరాచకం జరిగింది, అది వాస్తవం కాదా, ఆ ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జరిగింది, ఇది పొలిటికల్గా జరిగిందా లేకపోతే పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ వైజ్ జరిగిందా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడతాం. ఈ రోజు వరకు నేను మాట్లాడిన సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ మీద కూడా వైసీపీ వాళ్ళు దాన్ని కండెమ్ చేయలేకపోయారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కూడా నేను మాట్లాడిన కంటెంట్ మీద నాతో ఫైట్ చేయలేక, ఇలాంటి ఎన్ఆర్ఐలు కొంతమంది అటు లండన్లో, అటు పక్కన వైసీపీకి సంబంధించి అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించారా? ఏం లేదా? నేను చెప్పిన కంటెంట్ మీద ఏ రోజు కూడా
లేదు నువ్వు చెప్పేది తప్పు, ఇది వాస్తవం ఎక్కడ పెట్టలా. నా మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలు పెట్టారు తప్పితే, పో నేను చెప్పింది తప్పు, వాస్తవం ఏంటో చెప్పండి అంటే వాస్తవం చెప్పరు. ఓకే, అర్థమైందా? మీరు వాస్తవం ఏంటో చెప్పండి ప్రజలకి. నేను చెప్పింది అబద్ధం జగన్మోహన్ రెడ్డి మీద, సరే మీరు వాస్తవం ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పకుండా నా తల్లిని, నా ఇంట్లో వాళ్ళని, నా ఇంట్లో ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తూ నాటకాలు చేసి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడా వెనుకడగలేదు. ఖచ్చితంగా ఎన్నాళ్ళు సాగింది ఈ రకమైన? చాలా, ఐ థింక్ 4 years నేను చాలా సఫర్ అయ్యా జగన్మోహన్ రెడ్డి వల్ల. 4 years సఫర్ అయ్యా నేను. ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల మీదే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను నేను. అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి, అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేసారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా? మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది 3rd డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు వాడు. పంచమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం, డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా. పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి, మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు. ఎవరెవరు వర్క్ చేయాలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏమని అనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 3 టర్మ్స్ బీజేపీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎవరు చూడరు, పీపుల్ వాంట్ టు డూ ఇట్. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. 2029 ఎలక్షన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ ఇది. మొన్న ఎలక్షన్గా ఒంటరిగా పోటీ చేస్తే కూడా 1%, 2% ఓట్లు కూడా రాలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే కనీసం ఒక 5-10 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. షర్మిల ఒప్పుకోవాలి కదా దానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిపేస్తారు, ఏముంది ఇష్యూ. మొన్ననే అంది కదా, పెద్ద సముద్రంలో చిన్న పిల్లకాలువలు అన్నీ వచ్చి కలవాల్సిందే అని అంది కదా. ఇండికేషన్ అయితే ఉంది. అవును. అందుకనే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు, ఆంధ్ర రాజకీయం ఆంధ్రలో చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద, అవినీతి మీద, అకృత్యాల మీద ఏ క్షణంలో అయినా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సింగిల్ వచనంతో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు అది సహేతుకమేనా? అంటే నా వరకు నేను ఒక విషయం చెప్తానండి. ఒక చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవిస్తారా? ఇవ్వం, అస్సలు ఇవ్వం.
మళ్ళీ రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డిని గౌరవం ఎందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఎంత గౌరవించాలి? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రేప్ చేయొచ్చా? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చా? రాష్ట్రాన్ని కుక్కల చింపడం విస్తరాకు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. ఓ చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవం ఇవ్వనప్పుడు మరి పసిపాప లాంటి రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఎందుకు ఇస్తారు మీరు? నేను ఇవ్వను. ఫర్ మీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పొలిటికల్ టెర్రరిస్ట్. ఉగ్రవాదులకి, రాజకీయ సన్నాసులకి, రాజకీయం అంటే ఏంటో తెలియని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారంటే ఒప్పుకోము. వెరీ క్లియర్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పే ప్రయత్నం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో చేస్తారని ఇచ్చారు కదా ఆయనకి. అందుకని రాజకీయం ఉందని ఇచ్చారు కదా. అందుకని మీరు మళ్ళీ తప్పరపడుతున్నారు. ప్రజలని బురిడీ కొట్టించాడు, ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎంప్లాయీస్ని నమ్మించాడు, రద్దు చేయకుండా మోసం చేశాడు. అదేవిధంగా ప్రజలకి ఇన్ని హామీలు ఇస్తాను, ఏదో చేస్తాను, అమరావతిని అక్కడే కడతానని చెప్పి రైతులను మోసం చేశాడు. అవునా? ఇంకేదేదో చేస్తాను, స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, వాడి పాడే పచ్చిబద్దలు ఏదేదో అని అన్నాడు. అవన్నీ చేయాల్సిన అవసరం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలే ఇప్పుడు. ఓకే, 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలా. ఆయన చెప్పిందల్లా ఏంటంటే రాష్ట్రాన్ని గాడిలో పెడతా, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొస్తా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కల్లా నడిపిస్తా అని చెప్పారు. ఓకే, అదని చేస్తారని అందరికీ తెలుసు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలు కూడా చూడలేకపోయారు. అమ్మో ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చాడంటే కనుక రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, రాష్ట్రంలో కనీసం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బతకలేని పరిస్థితికి వచ్చేస్తుంది అని చెప్పి ప్రజలందరూ ఓటింగ్ ఎట్లా వచ్చింది మరి? అంటే నేను అంటుంది ఏంటంటే మళ్ళీ చెప్తానండి మీకు. ఉగ్రవాది కసబ్ గడు ఉన్నాడు. కసబ్ మన దేశంలో బాంబ్ బాస్టింగ్ చేస్తే ఆయన ఉరితీసే టైంలో మన దేశంలోనే కొంతమంది కసబ్ను ఉరితీయద్దు అని అన్నారు. అవునా? అవునా కదా? అవును. ఒక రేపిస్టు చిన్నపిల్లని రేప్ చేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చి వీడిని ఉరితీయండి అంటే ఈ సంఘాలు ఆ సంఘాలు వచ్చి వెళ్ళి వాడిని ఉరితీయద్దు అంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచుడైనా ఎంతటోడైనా సరే వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది. సో దాదాపు 39% వచ్చింది. ఈసారి అవి కూడా ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ కంపారిజన్ మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన మాటల్లానే మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? ఈరోజు ఏం చెప్తాడు? ఢిల్లీకి వెళ్ళి 36 మందిని చంపేశారు, 1000 మంది మీద రేపులైనవి, 1000 మంది మీద అటాకులు అయినాయి అని చెప్తున్నాడు. వచ్చి ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు, అప్పుడే ఇన్ని అంటున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు ఆయన మొహం కూడా చూడడు. అందుకే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆఖరికి ఆయనకి సపోర్ట్ చేయడానికి లాలు వాళ్ళ కొడుకు, ఆయన పేరేంటి, ఆయన వచ్చి అఖిలేష్ వచ్చి సపోర్ట్ చేశాడు. బయటికి రాగానే ఇక్కడ అమరావతి రైతులు వీళ్ళందరూ వాస్తవాలు చెప్పేసరికి చిచి ఇట్లాంటి వాడుగా నేను సపోర్ట్ చేసిందని చెప్పి ఆయన సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఢిల్లీ వేదికగా ఏదో చేస్తే ఢిల్లీలో అందరు చూస్తారు కాబట్టి ఏదో చేశాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే ఒకటి దిగడు కాబట్టి మళ్ళీ అదే పిచ్చి తుగ్లక్ రాజకీయాన్ని బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఇది ఏమనాలేనని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అంటూనే ఉంటారా? వైసీపీ కార్యకర్తల్లో చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పినవన్నీ కూడా గమనిస్తూ వాళ్ళకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేసుకుని అరే చెప్పేది కరెక్టే కదా అని అనుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైసీపీలో ఉన్న చాలామంది మిత్రులు, నాకు ఫ్రెండ్స్ అయిన మిత్రులు, అంటే అప్పటికి వాళ్ళందరూ ఎవరు నాకు తెలియని వాళ్ళు, ఈవెంట్స్లో నాకు మిత్రులు అయిన వాళ్ళు కూడా అందరూ ఏం చెప్తారంటే కరెక్టే యష్, ఈసారి జగన్కి మాత్రం మేము ఓటేయము, వెయ్యనేమో, మా ఇంట్లో కుటుంబాన్ని కూడా జగన్కి ఓటేయనేమో అని చెప్తారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఓన్లీ నేను కొన్ని మీడియా పేర్లు తీసుకోకూడదు కానీ వాళ్ళకున్న అనుబంధ బులుగు మీడియా ఛానల్ చూసేసి మెస్మరైజ్ అయిపోతారు. నేనేం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చూడకండి. మేము చెప్పేది ఏంటంటే మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలతో సహా బయటపడుతున్నాం. సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా మిమ్మల్ని? డెఫినెట్లీ అనొచ్చు. మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలు బయట పెడతాం. రైట్. మీరు మీ డ్యూ డెలిజెన్స్ చేసుకొని వాస్తవం అయితే నమ్మండి, వాస్తవం కాదు తిప్పి కొట్టండి అంటాం. ఈ రోజు వరకు నేను చేసిన ఏ వీడియోస్లో కానీ
ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేయలేకపోయారు. అది అంటే మేము ఓన్లీ కాంక్రీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళగలం. ఎక్కడి నుంచి సేకరిస్తుంటారు అంత కాంక్రీట్గా ఇన్ఫర్మేషన్ అనేది? అంటే ఇష్యూ అయిందనుకోండి, ఆ ఇష్యూని మా టీంని అక్కడ పంపిస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, అక్కడ పక్కన పరిసరాల్లో ఆరాలు తీస్తాము, ఏం జరిగింది అని చెప్తాము. ఆ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి జనాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మీరు పర్సనల్గా కూడా యాక్టివ్గా ఉంటారా? అంటే మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంతే యాక్టివ్? నేను కాంక్రీట్గా నా ఫ్యామిలీ టైంకి ఇస్తా, ఫ్రెండ్స్ టైంకి ఇస్తా, సోషల్ టైంకి ఇస్తా. ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. నేను అమెరికాలో కూడా లోకల్ ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటా. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఏదైనా డైరెక్షన్ కానీ ఏదైనా కావాలంటే కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? 2007లో వెళ్ళాను. సో మీకు ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా తెలుగు? నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకే నేను ఇష్టం లేదు, అది చెప్తున్నా మీకు. మీరు మొదట అదే చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారు. మళ్ళీ అదే చెప్తున్నా. నాకు నిద్ర లేపినట్టుగా చెప్తా, జగన్ అంటే నాకు ఇష్టం, కానీ జగన్కే నేనంటే ఇష్టం లేదు. అదే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. నేనేం చేయలేను దానికి. కొంచెం పాలిటిక్స్ కొంచెం పక్కన పెడదామా? తప్పకుండా. చాలా చాలా సీరియస్గా వెళ్ళింది పాలిటిక్స్ టాపిక్. తర్వాత ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు పడుతున్న బాధలు, చదువుకుని ఇక్కడికి వచ్చేసి లేకపోతే చదువు కోసం ఇక్కడికి వస్తే కొంచెం మీరు పడే ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఇంకొంచెం రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి మీరు మాట్లాడారు. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? అంత ఒక కంక్లూజన్కి ఎట్లా రాగలిగారు? అంటే సిట్యుయేషన్స్ ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమెరికాలో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటంటే 2022, 2021 నుంచి, అంటే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్ టోటలీ. ఎట్లా అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. H1లకు కానీ స్టూడెంట్ వీసాలు కానీ కొన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 60,000 H1s కానీ, 30,000 స్టూడెంట్స్ కానీ, 40,000 స్టూడెంట్స్ కానీ, అట్లా ఒక వీసాలు ఉంటాయి. కానీ బైడెన్ వచ్చిన తర్వాత డెవలప్ చేసేసాడు దాన్ని. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ని ట్రిపుల్ అప్ చేసేసి వాళ్ళందరినీ అమెరికా తీసుకొచ్చి డబ్బు కోసం, బేసికల్గా ఫండింగ్ కోసం వీసాలు ఇచ్చేసారు. అట్లా కదా విధిగా ఇచ్చేసారు వీసాలు. ఏమైపోయిందంటే 2022 అంటే కోవిడ్ టైం తర్వాత నుంచి అమెరికాలో అండర్ కార్పెట్ రెసిషన్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే రెసిషన్ ఉంది కానీ కనిపించట్లా బయటికి. చాప కింద నీళ్ళ వెళ్తుంది. చాలా మంది లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సంవత్సరానికి 30,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఫిట్ అవుతారు వాళ్ళు. ఓకే, అదే 30,000 ప్లేస్లో 2 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తే ఎక్కడ ఫిట్ చేస్తారు వాళ్ళని? ఆల్రెడీ ఒక పక్కన మార్కెట్ బాగాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఈ 2 లక్షల మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, తప్పుదారులు వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళేమో వీళ్ళు ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ ముద్ర వేసి పంపించేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి పేరెంట్స్ అక్కడ ఉన్న లోకల్ సంఘాల వాళ్ళ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఏదో కాపాడమనే ప్రయత్నం చేస్తూ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయా బాగా? నేను యాక్చువల్లీ నేను ఆ వీడియో చేసే ముందు కనీసం ఒక 5-6 మంది పేరెంట్స్ నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి పిల్లల పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా మీద క్యాన్సిల్డ్ అనే ముద్ర పడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మీకు వీసా ఇవ్వడానికి సిద్ధపడదు. వెరీ క్లియర్ అది. ఎందుకంటే అగ్రరాజ్యమే చీపో అందంటే ఈడేదో తప్పు చేశాడు కాబట్టి అగ్రరాజ్యం చీపో అన్నది నేను వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వను అంటారు. నేను అందుకనే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే అమ్మో ఈడు ఇక్కడికి పంపించేస్తే జలస్, మాకేముంటుంది వాళ్ళు వచ్చి చదువుకున్న ఉద్యోగాలు ఇస్తున్నా నాకేముంటుంది, ఏం ఉండదు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇబ్బందులు పడుతూ మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ మీరు ఇల్లీగల్గా దొరికిపోతూ మొత్తం ఉన్న తెలుగు ప్రజల మీద ఆ మచ్చపడేస్తూ ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసే అప్పుడు నేను. దానిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ H1Bల మీద కూడా చాలామంది దాదాపు 60-70 వేల మంది H1B ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ H1Bస్కి ఇప్పుడు జాబ్స్ లేవు. ఎవ్రీ డే ఇన్ డే అవుట్ కంపెనీస్ అన్ని లే ఆఫ్స్ చేస్తూనే వస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఉంటారు. అని మీకు ఇంకో విషయం ఎంత విచిత్రం ఏంటి చెప్పనా, ఆఖరికి అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, తెలుగు వాళ్ళకి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ రెస్టారెంట్స్లో పనిచేసే వెయిటర్ జాబ్స్కి కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లతో, మాజీ మంత్రులతో, ప్రస్తుత ఎమ్మెల్యేలతో రికమెండేషన్లు చేస్తారు. ఆ ఓనర్లకి $12, $10 చేసే పనికి కూడా రికమెండేషన్ చేస్తున్నారు.
అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ ఉద్యోగాలు లేకుండా, ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు పేరెంట్స్ ఏమో 40 లక్షలు 50 లక్షలు లోన్లు తీసుకొని పంపిస్తారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తారు, మా ఇంట్లో లోన్లు తీసుకున్నారు, మా మమ్మీ వాళ్ళు అంత డబ్బు కట్టి పంపించారని వీళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. వీళ్ళు ప్రెషర్ ఫీల్ ఉద్యోగాలు లేక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇల్లీగల్ జాబ్స్ చేసి దొరికిపోతున్నారు. ఇల్లీగల్ తప్పుదారుల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ చాలా బిగ్గర్ పిక్చర్ ఇదంతా కూడా. ఇదివరకు ఇంత పరిస్థితి లేదు కదా. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా దూరంగా ఉంది. 2009లో ఉన్న రెసిషను రేపు 2025 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 24లో ఎలక్షన్స్ అయిపోయింది, 25లో అంతకంటే భయంకరమైన రెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిపుణులందరూ కూడా. ఆ రెసిషన్ వస్తే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ స్థిరపడిపోవాలి, ఉద్యోగం చేసుకోవాలనుకుంటే దాంతో అయితే రావకండి. దిస్ ఈజ్ నాట్ ద గుడ్ టైం అని చెప్తున్నాం. ఎప్పుడు రావద్దని చెప్పట్లా. ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఈ ఫేస్ మంచి ఫేస్ కాదు. ఓకే, ఈ ఫేస్ ఒకసారి దాటిన తర్వాత వచ్చినా పర్వాలేదు. ఈ ఫేస్లోకి వచ్చి మీరు ఇక్కడ ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడటం కాకుండా అక్కడ లోకల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులందరూ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయడం అవసరం లేదు కదా. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయండి. పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే చదువు అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా ఏదో ఈ మధ్యన కొన్ని వార్తలు చదివాను నేను. అది నిజమేనా? ఏం లేదండి, అదంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్. అంతా అక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తానండి. అమెరికాలో రూపాయి జరిగితే మన తెలుగు మీడియా 100 రూపాయలు రాస్తుంది. వాస్తవం అది. ఓకే, అవన్నీ పట్టించుకోకండి. వాస్తవాలు ఏంటో మాలాంటి వాళ్ళనో లేకపోతే అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా టీఆర్పీ రేటుల కోసం ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ఆ థంబ్నెయిల్స్ పెట్టేసుకుంటారు. ఏముండదు అంతా కూడా. వాస్తవం ఏంటంటే అక్కడ కొన్ని పరిణామాలు ఇప్పుడు బాగాలేదు. ఆ పరిణామాలన్నీ సెట్ అయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చదువుకొని చేసుకుంటే 3-4 ఇయర్స్ తర్వాత థింగ్స్ విల్ ఆల్ రైట్ అని అనుకుంటున్నా. ఈ ఫేస్ కొంచెం ఆగండి అని చెప్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడైతే సాఫ్ట్వేర్కి సంబంధించి ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే అంత పెద్ద మంచి పీరియడ్ కాదని అంటారు. ఇప్పుడు అసలుకి అమెరికాలో ఉద్యోగాలు లేవండి. రెసిషన్ మోడ్ నడుస్తుంది. 70 నుంచి 80 వేల మంది H1B ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B ఎక్స్పీరియన్స్ ఉన్న H1B ఎంప్లాయీస్ ఇప్పటికీ జాబులు లేకుండా ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది. నేను పదే లేదు రావద్దని చెప్తుంటే నేనేదో నెగిటివ్ పుష్ చేస్తున్నాను అనుకుంటున్నారు. దట్స్ నాట్ ద లాజిక్ హియర్. లాజిక్ ఈజ్ USA ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ రైట్ నౌ. జాబ్స్ పరంగా మార్కెట్లో జాబ్స్ లేవు. ఆల్రెడీ ఎంఎస్ చేసిన వాళ్ళు చాలామంది జాబులు లేక అల్లల్లాడిపోతున్నారు. ఇంకోటి చెప్పాలంటే ఇంకా దారుణం ఏంటంటే మన కన్సల్టెన్సీస్ తప్పులు చేస్తూ ఉంటాయి. ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళు తొందరగా ఉద్యోగాలు వచ్చాయంటే రెజ్యూమే ఫేక్ పెడతారు. రెజ్యూమే ఫేక్ పెడుతున్నారు, వాళ్ళ ఈఏడి ఫేక్ పెడుతున్నారు, వాళ్ళ H1లు ఫేక్ పెడుతున్నారు, బీజీవీలో దొరికిపోతున్నారు. బీజీవీలో దొరికిపోతే వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి USSS వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తద్వారా వీళ్ళు దొరికిపోతే ఆ కన్సల్టెన్సీ ఉన్న వాళ్ళందరూ దొరికిపోతున్నారు. ఇది చాలా పెద్ద రాకెట్. ఇది నాట్ ఒక్కటి కాదు 2 కాదండి, చాలా పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా కామ్ చేయడానికి, ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా కంప్రెస్ చేయడానికి కొంచెం టైం తీసుకోండి. ఒక 2 years 3 years ఆగండి. దాని తర్వాత మళ్ళీ మీరు రావచ్చు. మాస్టర్స్ ఎప్పుడైనా చేయొచ్చు. అవును, ఒక 2 years ఇక్కడ ఉద్యోగం చేసుకోమని చెప్పండి. ఇంజనీరింగ్ అయిపోయిన అబ్బాయిని ఒక 3 years తర్వాత అమెరికాకి మాస్టర్స్ పంపించండి. 3 years ఇక్కడ ఎక్కడైనా ఉద్యోగం చేసుకోమని చెప్పండి. ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అక్కడ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు కదా. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంతమించి ఏమీ లేదు ఇక్కడ. కొంచెం అంటే వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ఆలోచింపజేసే ప్రయత్నం మీదైతే డెఫినెట్లీగా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం. బట్ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ కర్మ అండి. అర్థం చేసుకుంటే వాళ్ళ పని బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ ఇంట్లో కుటుంబాలు హ్యాపీగా ఉంటారు. అర్థం చేసుకోలేకపోతే వాళ్ళే ఏదో కేసులు ఎదుర్కొంటారు, వాళ్ళే ఏదో అవుతారు, వాళ్ళే అనుభవిస్తారు. మనకి ఒక ఐటీ కంపెనీ ఉంది, ఐటీ కంపెనీ నడిపే మీరు కూడా వద్దు ఇక్కడికి రావద్దని చెప్పడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వాస్తవాలు చెప్తే ఎవరికి నచ్చదండి. వాస్తవాలు చెప్తే ఎవరికి నచ్చదు. అదే చెప్తున్నా కదా, జగన్ రెడ్డి గురించి వాస్తవాలు చెప్తేనే నా మీద కేసులు పెట్టాడు ఆయన నచ్చక. ఎన్ని కేసులు ఉన్నాయండి ఇప్పటికి? 13 ఉన్నాయండి. ఐ థింక్ 6-7 యాక్టివ్ ఉన్నాయి. ఇంకా 7 యాక్టివ్ ఉన్నట్టున్నాయి, మిగతా పోయినట్టున్నాయి. ఒక 7 ఉన్నాయి. ఓకే, ఆ 7 కేసులు చాలా తీవ్రమైనవే లేకపోతే సోషల్ ఏమీ లేవండి, పెట్టినవేనా? ఏమీ లేవు. ఆయన ఏదో చాలా తీవ్రమైన కేసులు పెట్టుకున్నాడు, సెక్షన్లు పెట్టుకున్నాడు. అవన్నీ కూడా కోర్టులో ఛాలెంజ్ చేసాము. కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి. ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంత ఏమన్నా అంటే దాంట్లో ఏమన్నా ఉందా?
నేను ఏ తప్పు చేయలేదండి. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేయలేదు, ఏం పీక్కుంటావు పీక్కోపో అని చెప్పా జగన్ రెడ్డికి అవుట్ రైట్గా. అంతమించి మనం చేసేది చేయగలిగలేదు. ఆయన చేతిలో పోలీసులు ఉన్నాయి కాబట్టి నీ ఇష్టం వస్తే నేను చేస్తా అంటాడు, చేసుకో అని చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం కానీ లేకపోతే మిగతా ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా కొంచెంసేపు పాలిటిక్స్ కూడా మాట్లాడతాం మళ్ళీ ఒకసారి. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యవహారానికి సంబంధించి మీరు మాట్లాడిన విషయాలు కానీ మిగతా వాళ్ళ విషయాలు కానీ అంత లోతుగా మీకు ఎట్లా తెలుస్తున్నాయి అనేది కొంచెం అందరూ ఆలోచించేది. లోతుగా ప్రతిదీ విషయాన్ని కూడా చాలా డీప్గా లోపలికి వెళ్ళి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ లాగారు, ఇట్లా తీశారు అని మాట్లాడుతున్నారు కదా. వెనకాల ఎవరన్నా బూస్టప్ ఇస్తున్నారా ఏంటి? వైసీపీ వాళ్ళే చెప్తారు మాకు చాలా మటుకు ఇన్ఫర్మేషన్. వైసీపీ వాళ్ళే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మాకు. వైసీపీ గవర్నమెంట్లో మీకు ఇంకొక ఓపెన్ సీక్రెట్ చెప్తా, ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఓపెన్ సీక్రెట్ చెప్తా. సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్లో కూర్చున్న ఒక కీలక వ్యక్తి ఆయన పేషీలో ఏ జరుగుతున్నాయి, ఏ అవినీతి జరుగుతుంది, ఏ జరగబోతుంది, ప్లాన్ ఏంటో కూడా వాళ్ళే చెప్తారు మాకు. అర్థమైందా? ఎందుకంటే మన సంకల్పం ఇస్ వెరీ, ఎవరైనా సరేనండి, ఎంత పెద్దోడైనా సరే ఒక 10 రూపాయలు తింటే ఒక 20 రూపాయలు తింటే పెద్ద పట్టించుకోరు, ఊళ్ళో తింటాడు కదా చేయాలి కదా అని. వీడు మొత్తం 100 రూపాయలు తినేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు? పక్క వాళ్ళు వాడికి కూడా ఇస్తే వాడికి కూడా జగన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఎవరు తినకూడదు, మొత్తం ఈయన తినాలనుకుంటాడు. మీకు ఇంకో విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా అడుక్కోవడం కోసం కోర్టుకు వెళ్ళాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 900 మంది పోలీసులతో పహారా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఓకే, ప్లస్ ఒక మాజీ ముఖ్యమంత్రి. ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రొటెక్షన్ ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? రోసయ్య గారికి ఉందా? కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉందా? నాదెళ్ల భాస్కర్ గారు, ఆయన పేరేంటి, నాదెళ్ల భాస్కర్ గారు, ఆయనకు ఉందా? ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. కేసీఆర్కి ఎంత ఉందండి? మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు పనిచేసాడు, 5-10 సంవత్సరాలు పాలించాడు కదా. జగన్ రెడ్డి కంటే పెద్దగానే కొద్దిగా పొలిటికల్ ప్రొఫైల్ ఉంది కదా. ఆయన కూడా 2+2 గన్మెన్ ఉంది కదా. అంతే. ఈయనకి ఎందుకు 50 మందితో ప్రొటెక్షన్ ఇవ్వాలి? మీకు తెలుసా స్టోరీ ఏంటో? జగన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, బాక్సైటు, లాటరైటు, తోరియము, ఎర్రచందనము, ఇలాంటి సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఎలా అమ్మాడంటే విదేశాలకి బ్రోకర్ల ద్వారా, అంటే మాఫియా డాన్స్ ఉంటారు. ఎర్రచందనానికి ఒక మాఫియా డాన్ ఉంటాడు, టైటానియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు, అదేవిధంగా తోరియంకి ఒక మాఫియా డాన్ ఉంటాడు. ఇట్లా కొంతమంది మాఫియా డాన్స్ ఉంటారు, అంటే మీడియేటర్స్ అంటారు వాళ్ళని. ఈ మీడియేటర్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కూడా విదేశాలకు అమ్మేసుకున్నాడు. ఈ సహజ వనరులు విదేశాలకు అమ్మేసుకున్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు. మధ్యలో మీడియేటర్లకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇవ్వాల. ఇప్పుడు జగన్ రెడ్డికి ఆ భయం పట్టుకుంది. ఈ మాఫియా డాన్లు ఏమైనా వచ్చి వీళ్ళని ఏమైనా చేస్తారేమో అని భయపడి నాకు ప్రొటెక్షన్ కావాలి ముర్రో అని ముత్తుకుంటున్నాడు జగన్ రెడ్డి. అసలు వాస్తవం ఇది. అర్థమైందా? ఓకే, ఫ్యాక్ట్ ఇది. ఆ ఫ్యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచే తెప్పించాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం అది. మీరు ఊహాజనితంగా చెప్పిన వర్డ్సా ఇవన్నీ? నిజంగా ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారా? రియాలిటీ చెప్తున్నా మీకు నేను. ఓకే, రియాలిటీ చెప్తున్నా. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజ సంపద, సహజ వనరులు భారతదేశం దాటి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇది వాస్తవం. అర్థమైందా? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,50,000 కోట్ల రూపాయలు పంచాను అంటున్నాడు. 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, ఓ రోడ్డు మీద తట్టాడు, మట్టే లేదు. ఒక బిల్డింగ్ కట్టావా, ఒక కంపెనీ కట్టావా, ఏం చేసావు? ఏమీ చేయకుండా 8,4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? అది కాకుండా 5 సంవత్సరాల బడ్జెట్, సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 7,5,00,000 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇటు 8,5 లక్షల కోట్ల రూపాయలు ఇది అప్పు తెచ్చినవి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయలు సహజ వనరుల మీద, లిక్కర్ మీద 1 లక్ష కోట్ల రూపాయలు, శాండ్ మీద ఒక 30,000-40,000 కోట్ల రూపాయలు. ఇలా చూసుకుంటూ పోతే దాదాపు ఒక 20 లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు డబ్బు ఉందని డబ్బు మదంతో వెళ్ళి బెంగళూరులో కూర్చొని బెంగళూరులో ఉన్న ప్రభుత్వంతో డీకే శివకుమార్తో భేటీ అయ్యి నేను ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తా, కానీ నా మీద కేసులన్నీ ఎత్తేసే ప్రయత్నం చేయండి,
కావాలంటే ఉల్టా మీకు ఒక 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు 2-3 రాష్ట్రాలు గెలవడానికి ఫండింగ్ ఇస్తా నేను, కానీ నా మీద కేసులు మాత్రం ఎత్తేయాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్తో లాలుచి మొదలుపెట్టాడు. ఎందుకంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక అవగాహన ఉంది, ఒక ప్రొజెక్షన్ ఉంది కాబట్టి తెలివిగా ముందు నుంచే నేను ఒక 2000 కోట్లు 3000 కోట్లు ఇస్తా, దాంతో మీరు ఒక 4-5 రాష్ట్రాలు గెలిపించుకోండి, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ కూడా కలిపేస్తా, కానీ నా మీద కేసులు మాత్రం లేకుండా చేసేయండి అని. ఇది ఇప్పుడు పైరవీలు. అంటే ఎటువైపు వెళ్తున్నాము, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏ రకంగా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ని బీజేపీలో ఎలక్షన్ అయిపోయిందో కలిపేస్తారనే ఊహాలు ఉన్నాయో, ఇది నేను సంవత్సరం క్రితమే చెప్పా. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బీజేపీలో కలిసిపోద్ది. ఎందుకంటే బీజేపీలో కలవకపోతే ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చిట్టా అంతా బయట తీసి కేసులు పెడితే ఆ కేసులను తట్టుకోవాలి అంటే కేసీఆర్ ఖచ్చితంగా బీజేపీతో కలిసిపోతాడు. ఇప్పుడు కలిసిపోవడం కాదు, విలీనం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా కవితకి బెయిల్ రావాలి అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోవాలి. విలీనం అయిపోతేనే కవితకి బెయిల్ వస్తుంది. ఇది గ్యారంటీ. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ ఏంటి, బీజేపీతో ఏం చెప్తున్నాడు కేసీఆర్, నేను పార్టీ కలిపేస్తా, బట్ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే ఉంటా, లేదా నా కొడుకే ఉంటారు, తద్వారా కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలకి మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాము అని ఒక నీచమైన ఐడియాకి కుట్రకి తెరలేపినట్టు ఉన్నాడని నేను అనుకుంటున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంత ఆషామాషి రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేసీఆర్ కంటే 100 రెట్లు 1000 ఆకులు ఎక్కువ చదువుంటాడు. ఓకే, ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా కూడా, అంటే సాదా సీదా ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ప్రజల్లో ఎంత యాక్సెప్టెన్స్ ఉంది రేవంత్ రెడ్డి గారి మీద, ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం ఉంది, అదేవిధంగా ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు అనేవాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఏ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ తీసుకుంటారు. రైట్. ఫైనల్గా కుల ప్రాతిపదికన రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి, నిజమేనా కాదా? డెఫినెట్లీ అండి, కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో, దానిలో డౌటే లేదు. నో అని ఎవరు చెప్పలేరు. ఎవరైనా నో అని చెప్పినా సరే అంట. అవసరమా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కులాల మీద బతికేసే వాళ్ళే ఉన్నారు కదా అందరూ. నీ కులం ఎదురా నా కులం ఎదురా అనుకుంటారు, కానీ మన కులం అభివృద్ధి, మన కులం సంక్షేమము, మన కులం రాష్ట్రము, మన మతం రాష్ట్రం అనుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అవును. మనం అట్లా మాట్లాడామనుకో, నా మతం రాష్ట్రము నా కులం అభివృద్ధి అని అనుకో, ఎరా పిచ్చాడని ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటారు. సో అవన్నీ అనిపించుకునే కంటే ఫ్లోలో వెళ్ళిపోతే బాగుంది కదా అని అనుకుంటాం అందరం. అదే జరుగుతుంది. పోవండి. మన బుద్ధుల సిచ్యుయేషన్ ఏంటంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ ఎ రోమన్ అని అంటారు. అవునా? ఇక్కడ ఉన్నోడు అక్కడికి వెళ్ళినా సరే అదే చేస్తాడు. అమెరికాలో కూడా అదే చేస్తారు. అదే అంటున్నా. మీలాంటి యూత్ కొంచెం మార్చాల్సిన పరిస్థితి కదా, మీరు ఇన్ని చెప్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ని కొంచెం మనం ఇప్పుడు నాటా తానా ఇట్లాంటి ఎవరికి వాళ్ళకి కావాల్సిన పెట్టేసుకుంటున్నారు. బట్ ఆ సిచ్యువేషన్స్ మారాలి కదండి. ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి, కానీ ఎంత ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినా సపోర్ట్ అనేది అవతల సైడ్ నుంచి కూడా ఉండాలి. లేకపోతే మనం ఏం చేయలేం. పొలిటికల్గా ఎవరికి వాళ్ళు విడిపోవటం వేరు, కానీ ఒక రాష్ట్రం వేరే రాష్ట్రంకి వెళ్ళిన తర్వాత లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఉండటం వేరు. అక్కడ కూడా విడిపోవడం అనేది విడిపోవడం ఏం లేదండి. విడిపోవడం ఏం లేదు. ఎక్కువ ఆర్గనైజేషన్స్ రావడం వల్ల ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాము. ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉండటం వల్ల హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి పెరుగుతాయి. తద్వారా ఇక్కడ తెలుగు వాళ్ళకి అక్కడ ఉన్న కష్టాలని కూడా ఈజీగా తెలుసొచ్చు, ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏం ఉండదు అక్కడ. ఇవన్నీ అపోహ మాత్రమే. ఈ ఆర్గనైజేషన్ వచ్చి విడిపోయారు ఏం ఉండవండి. అందుకనే అంటున్నా నేను, ఏం ఉండవు మాత్రమే, ఏం ఉండదు, అదంతా అపోహ మాత్రమే. ఎన్ని ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటే అంత ఎక్కువ హెల్ప్ జరుగుతుంది తెలుగు కమ్యూనిటీకి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యశ్ గారు రాబోయే రోజుల్లో పొలిటీషియన్ అవ్వదామన్న ఆలోచన ఏమైనా ఉందా? నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే పొలిటీషియన్ అవ్వాలని అయితే నాకు ఆస్పిరేషన్ అయితే లేదు. అవకాశం వస్తే వెళ్తారు? అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తారు. మీకున్న పరిచయాల ద్వారా అవకాశం, నేను వెళ్ళి అవకాశం అడగనండి. అవకాశం మనకు వస్తే ఖచ్చితంగా అయితే పోటీ చేస్తాం. సో చంద్రబాబు నాయుడు గారి తరం చూస్తున్నాం మనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెవరి తరం చూడొచ్చు? లోకేష్ గారి టర్మ్ 100%. నేను ఒక విషయం చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పొంతన లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎ సాఫ్ట్ పొలిటీషియన్, లోకేష్ గారు ఈజ్ అగ్రెసివ్ పొలిటీషియన్. మీలాగా లోకేష్ గారు ఒక మాట అగ్రెసివ్గా అంటే నేను అంటే మిమ్మల్ని అంటే లోకేష్ గారు ఏంటంటే నా ఆన్సర్ ఏది
ఏది ఆన్సరు తాడోపేడో తెలిసేయాలి. ఇది అవుతుంది అంటే అవుద్దని చెప్తాడు, లేదంటే నో అని చెప్పేస్తారు. సెకండ్ థాట్ అనేది ఉండదు. ఏదన్నా అడిగినా సరే ఇది వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుందని చెప్తారు, చేసేయండి అని చెప్తారు. వర్కౌట్ కాదంటే డోంట్ వేస్ట్ యూర్ టైం బిహైండ్ దిస్ అని చెప్పేస్తారు. అంత ముక్కుసూటిగా లోకేష్ గారు ఉంటారు. లోకేష్ గారు పరిపాలన అనేది మీరు చూస్తే కనుక దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. పర్ఫెక్ట్గా స్ట్రైట్గా టు ది పాయింటే ఉంటుంది ఆయన పరిపాలన. ఈ వ్యవహారాలు ఎవరో ఏదో అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందరికీ సమన్యాయం చేయాలి, అమ్మో చేయకపోతే వీళ్ళేదో ఫీల్ అవుతారని అనుకుంటారు. కానీ లోకేష్ గారు అట్లా కాదు. లోకేష్ గారు ఏం చెప్తారు తెలుసా, నేను చేయలేను, ఇక్కడ నేను సమన్యాయం చేయలేను, నేను ఇక్కడ చేయగలుగుతా, ఇది మీరు ఇక్కడ చేయండి, ఇక్కడ ఏం చేయాలో చెప్పండి, ఇక్కడ నేను చేయలేని చెప్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చేయలేని చెప్పలేరు పాపం. ఆయన అంతర్మందరం మరి ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కలిసి ఉంటారా జనసేన టీడీపీ? రాజకీయాల్లో సహజ మిత్రులు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగాల్సి వచ్చిందంటే చాలా మంది జనసేనకి బాగా హార్డ్ కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు దూరం అయ్యారు జనసేనకి. అయ్యంటే ట్రాష్ అండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దాట్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం వేరుంది. ఎవడు పోతిన మహేష్ అన్న ఆయన వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాడు, దిలీప్ శంకర్ దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. సో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్పేవి కొన్ని మాత్రమే. మీరు రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. రాంగ్ ఎగ్జాంపుల్, వెరీ రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. దిలీప్ శంకర్ బయటకు వెళ్ళడం తప్పేనా? ఆయన మరి చాలా సార్లు అసలు ఎందుకు టీడీపీతో ఎందుకు పొత్తు ఎందుకు అని మాట్లాడారు. వెరీ రాంగ్. మీరు కూడా ఒక సందర్భంలో జనసేనతో పొత్తు అవసరం మనకి అని చెప్పి మాట్లాడారు మీరు కూడా. అంటే నేను ఏమంటున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ప్రజలు, ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించి ఏకమయ్యి ఒక ఉగ్రవాదిని తరిమేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టే ఈ ఐడియా తీసుకున్నారు, లేదా ఈ ఒక ప్రతిపాదన వచ్చింది. అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరు నేను యాక్సెప్ట్ చేయాల్సిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వాన్ని. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, లెట్ దెమ్ ఫాలో. రేపు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు, నేను ఒకరిని పోటీ చేస్తా అంటే చేయనివ్వండి. దే హ్యావ్ ఎవరీ రైట్. లెట్ దెమ్ కంటెస్ట్ సపరేట్లీ. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారు, లోకేష్ గారు అంటే లోకేష్ గారు గెలిపిస్తారు. ఎవరిని కావాలో అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. రేపు నేను పోటీ చేయాలనుకుంటే, రేపు నేను పోటీ చేస్తే నన్ను నా నియోజకవర్గ ప్రాంత ప్రజలు నేను అభివృద్ధి చేస్తున్న నన్ను నమ్ముతూ నన్ను గెలిపిస్తారు. అవును. లేదు వీడంటే లేదు గెలిపించడు అని నమ్మకం ఉంటే గెలిపించరు, అంతే. 2022 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టేవాళ్ళు ఎవరు లేదు, రాబోయే రోజుల్లో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పి మాట్లాడారు చాలామంది. సో ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. దానికి ఎక్కడ చేంజ్ వచ్చిందని అనుకుంటున్నారు? చేంజ్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ సొంత క్యాడర్ని సొంత క్యాడర్ని పక్కకు పెట్టాడు, ఎవరినో తెచ్చిపెట్టుకున్నాడు పక్కన. వాళ్ళందరూ కూడా దోచుకోవడానికి దాచుకోవడానికి ఇష్టపడ్డారు. అందులో సీఎం ఎవడో తెలియదు, ముఖ్యమంత్రి ఎవడో తెలియదు, హోంమంత్రి ఎవడో తెలియదు, ఏ మంత్రి ఏ శాఖ ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఏ శాఖ ఎవరి దగ్గర ఉందంటే అందరూ చెప్తారు. ఎందుకంటే ఆయా మినిస్టర్ రివీల్ చేసుకున్నారు, ఆయా మినిస్టర్లే పరిగెత్తున్నారు, చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరు చేసేవాళ్ళంతా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవాడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టరు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవసాయ మినిస్టరు, ఆ సజ్జల రామకృష్ణ నీటిపారుదల శాఖ మినిస్టర్, అన్ని మినిస్టర్లు ఆయనే. పేర్లకు మాత్రం వీళ్ళు డమ్మిలుగా పెట్టారు. అంటే రాష్ట్రం అనేది సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఈ మ్యాండేట్ ఇచ్చారు. హోప్ఫుల్లీ దిస్ విల్ స్టే స్ట్రాంగ్. రాబోయే రోజుల్లో సుపరిపాలన అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది గట్టిగా. ఆల్రెడీ మంచి పాలన స్టార్ట్ అయింది. ఐ థింక్ రాష్ట్రం విల్ షైన్. 2024 చంద్రబాబు నాయుడు గెలిచారు. 29లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఈ 10 years ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే పరిపాలన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విల్ బి ద టాప్ 3 states in India. Right. Hope the best, definitely. Thank you very much. Thank you.